ఒకవేళ ఉంటే అంటే దేవుడు చూసుకోవాలని ఈ విషయాన్ని నీకు తెలియదు. ఆ విషయం ఇది చాలా తప్పు. ఈ విషయంలో ఒప్పుకోలలో అత్యధికమైనటువంటి పొరపాటు. నీకు తెలిసిందే ఒప్పుకోలే. ఇందాక మాత్రమే చెప్పింది అదే. నీకు తెలియదు అనుకో, దాని విషయంలో నువ్వు వదిలేసే. ఎందుకు? దేవుడు నీకు అది జ్ఞాపకం చేయలేదు కాబట్టి నువ్వు ఓకే దాని విషయాల్లో వదిలేసేయచ్చు. కానీ తెలిసి ఒకవేళ చేసి ఉంటే అంటే అలా అనకూడదు. రెండు, ప్రార్థన చేస్తున్నారు. ఇది కొంతమంది ఒప్పుకోవాలంటే తెలియక ప్రార్థన ఎందుకు చేస్తారు? ప్రార్థన వేరు, ఒప్పుకోలు వేరు, మొరపెట్టడం వేరు, విజ్ఞాపన వేరు. దయచేసి ప్రార్థన చేయాలి. ఒప్పుకోలు అంటే యాజిటీస్గా మన క్రైస్తవ జీవితంలో ఏమి ఉన్నాయో కరెక్ట్గా వాటిని మనం ఒప్పుకోవడమే. ప్రార్థన అంటే అడగటం అంతే, వన్ సైడ్. ప్రార్థన వేరు, అసలు ఒప్పుకోలకు సంబంధం లేదు. తర్వాత మూడో విషయం, సరైనటువంటి ఒప్పుకోలు రావాలంటే నేను మీకు డైలీ జీవితంలో ఒక సంగతి చెబుతాను. దాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయండి. మొదటిగా కొంతమంది ప్రార్థన చేస్తారు లేచి, అందరికి అలవాటు, అది కామన్. కొంతమంది మీరు స్తుతిస్తున్నారు ఉదయకాలం లేచి. ఈ 2 గంటల ముందర డైలీగా మీరు చేసినటువంటి ఉదయం సాయంకాలం పని ఏంటంటే ఆ డేలో ఏం చేశారో అప్పుడు మీకు సాధారణంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక బ్రదర్ చేశాడు, ఏమి 2 మాటలే చేశాడు, నేను అందరికీ వింటాను అంటే నువ్వేం చేయట్లేదా అంటే నీకేమి రాలేదు అంటే జ్ఞాపక శక్తి, మెమరీ పని చెప్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఒప్పుకోవడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని ఏం చేయాలంటే నువ్వు ఉదయం అంతా పని చేస్తావు, సాయంత్రం వచ్చేటప్పటికి నువ్వు వడకెడి తిరిగిపోయి ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ప్రార్థనకి బదులు నువ్వు చేసినటువంటి దానికి ముందు తర్వాత ప్రార్థన ముందు ఏం చేయాలంటే నువ్వు ఆ ఉదయకాల సమయంలో ఎవరితోటి ఏం మాట్లాడావు, ఎవరి దగ్గర ఏం మాట చెప్పావు, కాని విషయాలు ఏం మాట్లాడదేవు, అలా నువ్వు సాయంత్రానికి అయ్యేతలకి ఏమవుతావు చెప్పండి? ఫ్రెష్ అయిపోతావు. మళ్ళా తిరిగి ఉదయకాల సమయం దగ్గర నుంచి మరి సాయంకాలం వచ్చేసరికి ప్రతిరోజు ఒప్పుకోలు ఉన్నారు. నేను ఎక్కడ నేర్చుకుని చెప్పమంటారా? బక్సింగ్ గారు యొక్క జాగ్రత్తగా చదివాను. బక్సింగ్ గారు ప్రతిరోజు ఉదయకాలం మొత్తాన్ని ఒకసారి నెవరు వేస్తాడంట. దానిలో ఏమి చేశాడు, ఏమి చేయాల్సింది చేయలేదు, ఏమి మాట్లాడాడు, ఏమి మాట్లాడలేదు, ఇలా సాయంకాలానికి అయ్యేటప్పటికి ఏం చేయొచ్చు? ఇంకా ఏం చేయొచ్చు చెప్పండి? ఫ్రెష్ అయిపోవచ్చు, హాయిగా పండుకోవచ్చు. ఇక నీ విషయంలో ఎలాంటి ఆరోపణ అనేది దేవుని దగ్గరికి లేదు. ఇప్పుడు మీరేంటి, నెల మొత్తము దానిని మొత్తాన్ని పెట్టుకుంటే మనుషులకు ఉండేటువంటి సాధారణమైనటువంటి లక్షణం ఏంటంటే మర్చిపోవటం. ఒక వ్యక్తి గొప్ప ప్రసంగం విన్నాడు అనుకోండి, తనకు నచ్చింది అనుకోండి, ఒక 2 రోజులు అట్టు పెట్టుకుంటాడు. ఒక రీసెర్చ్ ప్రకారం ఇది జరిగింది. ఒక వ్యక్తి ప్రసంగం విన్నాడు, మంచిగా నచ్చింది అనుకోండి, ఒక 3 రోజులు తన బుర్రలో పనిచేస్తుందట. చిన్నగా డిలేట్ అవ్వడం ప్రారంభమవుతుంది. అందుకే ప్రసంగం అన్న తర్వాత చెప్పినప్పుడు బక్సింగ్ గారు చేసినటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే వాడు ఎవడు ఏమి చెప్పినా కానీ ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటి చెప్పండి? పెన్ను, పేపరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గొప్పవారైతే అవ్వచ్చు కానీ, జ్ఞానవంతులైతే అవ్వచ్చు కానీ, ఖచ్చితంగా 3 రోజులు లేకపోతే 4 రోజుల కంటే విషయము హృదయంలో ఉండదు. ఎందుకంటే దైనందిన జీవితంలో ఎన్నో ఎదురుపడతా ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో విషయాలు ఎంతమందితో మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో విషయాలు కలిసి ఉంటారు. అలాంటప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి దేవునికి సంబంధించినటువంటి మెమరీ పోతుంది. అందుకనే పవిత్రమైనటువంటి వాటిని అర్పించమన్నాడు దేవుడు. జంతువులలో, పక్షులలో. మనుషులలో అపవిత్రత, పవిత్రతని నిర్ణయం చేయొచ్చు. జంతువులలో ఎలా చేస్తారు పవిత్రత? మీరు చెప్పండి.
జంతువులలో ఏ విధముగా డివిజన్ చేయమన్నాడు దేవుడు? పవిత్రమైనటువంటి అపవిత్రమైనటువంటివి అని చెప్పండి మీరు. మనుషుడైతే వీడు చేసిన క్యారెక్టర్ని బట్టి, వీడు నడిచే ప్రవర్తన బట్టి, వీడి మాటను బట్టి వీడు మంచోడు కాదు నిర్ణయిస్తారు. మరి జంతువులు ఎట్లా నిర్ణయిస్తారు? పవిత్రమైనటువంటి వాటిని అర్పించమన్నాడు లేవియాకాండంలో. ఎలా పవిత్రమైనటువంటివని దేవుడు అక్కడ నిర్ధారణ చేశాడు చెప్పండి? నెమరు వేయాలి, 2 గెట్టెలు చీరి ఉండాలి. గెట్టెలు చీరి ఉండాలి ఈ దినానంటే నీకేముండాలి అంటే నోట్స్ అను పుస్తకం ఉండాలి. పుస్తకం ఉన్నప్పుడు ఏమవుతుంది? గెట్టెలు చీలుతూ ఉంటాయి, మళ్ళీ కలుసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే భూమి మీద శరీరం, శత్రువు ఎవడో కాదు, శరీరమే అమాలేకీయుడు శత్రువు. మరి వీడు కలుసుకుంటా ఉన్నప్పుడు నీకు మరి ఆదరణ ఎక్కడి నుంచి రావాలి? నువ్వు అట్టు పెట్టుకున్నటువంటి గొప్ప ప్రసంగంలో నుంచి వస్తుందా? నీకు రాదు. దాన్ని ఏం చేయమన్నాడు? గేదెలాగా ఉదయం అంతా తిన్న తర్వాత అలా దానిని నెమరు వేసుకుంటే అప్పుడు నువ్వు పవిత్రుడు. కాబట్టి నేను నేర్చుకున్నటువంటిది మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒప్పుకోలు అనేటటువంటిది మొట్టమొదట మీ దాంట్లో ఉండాలి. ఉంటే తప్పకుండా మీరు బాగుపడతారు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల నుంచి విశ్వాసం, ఆమె యొక్క పద్ధతి ఎవరికి నచ్చదు, కానీ ఆమెకు బాగానే నచ్చుతుంది. ఆమెకు ఎందుకు మరి దాన్ని వాడు చేరలేకపోతున్నారంటే ఆ పెద్ద ఆమె కాబట్టి ఆమె చేరలేము అనుకుంటారు. కానీ దేవుడు ఆమెకి తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే నువ్వు గనక ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ఆ విషయాన్ని నీకు ఆ రోజే తెలియజేస్తాడు. ఇదే సీక్రెట్. నువ్వు ఎవరికో చెప్పాలి, ఏదో చేయాలి కాదు. నేను అందుకే చెబుతాను, మొట్టమొదటగా ఏం చేయమన్నాను? నిద్ర లేచి మీరు పడుకోబోయేటప్పుడు మొట్టమొదటిగా ఏం కలిగి ఉండండి అన్నాను? ఒప్పుకోలు కలిగి ఉండండి. తప్పకుండా దీని విషయాల్లో మీరు బాగుంటారు. ప్రభా ఈ దినా నేనేం చేశాను, సేవ ఎవరి మీద ఏం మాట్లాడాను, నువ్వు తప్పకుండా నవ్వు నీ జీవితంలో నెలకు ఒకసారి పెట్టినటువంటి ఒప్పుకోల్లో అంతలా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అసలు అవసరమే లేదు. ఆల్రెడీ ఎప్పటికప్పటికే ఏమవుతుందో చెప్పండి, వారము ఫ్రెష్ అయిపోతున్నావు. ఇంక నీకు ఒప్పుకోలు ఎందుకు? ఇది పెద్ద సీక్రెట్. ఈనాడు మనుషుడు పేర పెట్టుకొని ఎక్కడో ఒక చోట కూడికపోతే అక్కడ పోయి ఏడో ఆయన వాక్యం చెబుతుంటే ఏదో ఒప్పుకోలు ప్రార్థన, ప్రభా నేను దానిలో పోయాను, దీనిలో పోయాను, ఒకళ్ళు నువ్వు చూసుకో, ఒకవేళ నువ్వు చేసుకో అంటే ఏంటి ఇదంతా? అసలు నువ్వు డైలీ ఏం చేస్తున్నా? డైలీగా తెలియట్లేదా నీకు? ఉదయం సాయంత్రం లోపల సరే 4 రోజుల సమాచారం గుర్తుండదు. నేను అందుకే చెబుతున్నాను, నీకు అలవాటు ఉంది కదా, దానికి మందుల ఒప్పుకోలు చేసుకో. తర్వాత ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. ప్రార్థనగా చేయాల్సింది దేవుని స్తుతించు. అది చాలా మోస్ట్ మాట. అది ఆయన చెప్పిన మాట. రెండోది మనుషులను అసలు దాని కొరకే ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి రెండోది వచ్చి, మూడోది ఏం చేస్తా? ఈ 3 కలయికే నీ జీవితాన్ని మెట్టులో తీసుకుంటాను. ఎందుకు నాకు ఈ ఆలోచన వచ్చింది చెప్పమంటారా? నేను ఒక బ్రదర్కి ఇప్పుడు విన్నా, జస్ట్ ఒక 2 నిమిషాలు చేశాడు. ఎందుకు చేశాడు అంటే మాటలు సిద్ధపరచుకోవడానికి రావట్లేదు. అంటే తన గురించి తాను ఏమనుకుంటున్నారు అంటే తనకు తెచ్చుకోవడానికి మాటలు ఏమీ లేవు. ఎందుకు లేవు అంటే గతమంతా వెళ్ళడానికి అవకాశం లేదు. వెళ్తున్నా అప్పుడు వెళ్ళలేదు కాబట్టి డైలీగా చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? అప్పటికప్పుడు ఫ్రెష్ అవ్వచ్చు. ప్రియమైనటువంటి దేవుని మొదట మీరు ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఇదే ఒకరికొకరు ఆయాసపడుతున్నటువంటి జీవితాల్లో సరిచేయబడటానికి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఖచ్చితంగా నీ తప్పు నీకు ఒకసారైనా ప్రభు ఏం చేస్తాడు? నీకు చెబుతాడు. ఖచ్చితంగా సాయంకాలానికి చెబుతాడు, ఇదిగో ఇలాగా నువ్వు ఉన్నావు, ఇలాగ ఆ విషయంలో మాట్లాడేవంటే వెంటనే రెండవసారి తెల్లారి నీకు పెద్దగా ఒప్పుకోలు తీసుకోవడానికి ఏం పెద్దగా మిగలదు. ఎప్పటికప్పుడే దేవుని విషయాలు నువ్వు ఎలా ఉంటావంటే ఫ్రెష్ అయిపోతూ ఉంటావు, అడగబడేటప్పుడు ఎక్కువైపోతూ ఉంటావు. ఇది చేసుకో. తర్వాత ఆరాధన చేయి. తర్వాత 3 ఈ 3 కలిస్తే 3 పేటల తాడు
తెగిపోదు. ప్రసంగి గ్రంథంలో ఉన్న 3 పేటల తాడు అంటే మీరు శాంతడాలనుకున్నారు కాదు, ఇదే. కాబట్టి ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ విధంగా నేర్చుకుంటే ఇప్పుడు పరిచర్యలోకి మనము వెళ్దాం. సహజముగా సంఘం విస్తరించింది నేడు. పరిచర్య అంటే చాలా మంది ఒకలాంటి అభిప్రాయాలు ఉంది. పాత నిబంధన చట్టంలో కొంతమంది నియమించబడ్డారు. ఆ తరగతికి చెందిన ప్రజలు ఎవరు చెప్పండి? వాళ్ళే లేవీలు అనబడినటువంటి వారు. కానీ క్రొత్త నిబంధనలోకి నేడు సంఘంలోకి వచ్చేసరికి ఎవరు పరిచర్య చేయాలి, ఎవరు పరిచారకులు అంటే అందరూ ఎవరు చెప్పండి? పరిచారకులే. మరి సేవకులు ఎందుకు, పాస్టర్స్ ఎందుకు అని మీకు డౌట్ వస్తే దేవుని వాక్యమును మనం ఆధారం తీసుకునే మాట్లాడితే కేవలము సంఘములో ఏం జరగడానికి చెప్పండి? కార్యక్రమములు క్రమముగా జరిపించుట కొరకు మాత్రమే సేవకునిగా అపాయింట్మెంట్ అవ్వడం జరుగుతుంది కొత్త నిబంధనలు. అంతేగాని అందరూ ఎవరో చెప్పండి? పేతురు రాస్తూ అన్నాడు మొదటి పత్రికలో, రాజులైనటువంటి యాజక సమూహము, యాజకులు ఆనాడు పాత నిబంధనలో లేఖ వంశస్థులు. ఈనాడు యాజకులు ఎవరు అంటే పాస్టర్లు కాదు. అందుకే భక్సింగ్ గారు ఏమన్నాడంటే అందరూ ఎవరంట? సమమైనటువంటి అందరూ ఎవరు చెప్పండి? అవసరమైనటువంటి వారు, అందరూ అగ్రత కలిగినటువంటి. కాబట్టి ఈనాడు డివిజన్స్ ఎందుకు వస్తుంది సంఘంలో పరిచారకులు అంటే ఆయనే చేస్తాడన్నా ఇది నీలో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి విషయం. నువ్వు దేవుని కొరకు ఏమి చెయ్యాలో అది చెయ్యి. దేవుని కొరకు ఏమి చేయటం లేదో దాని గురించి మౌనముగా ఉండు. అది ముందుకు పోతుందా వెనక్కి వస్తుందా నీకు సంబంధం లేదు. ఈనాడు మనుషుడు ఏం చేస్తున్నాడంటే చాలామంది ఎవరో ఒకళ్ళు ముందుకెళ్తుంటే పరిచర్యలో దానిని వెనక ఉండి వాళ్ళు నష్టపరచడానికి కారణమవుతున్నారు. ఇది నష్టపరచడానికి ఇప్పుడు ఆ వ్యక్తిదా ఈ పని, ఆ ముందు పోయినటువంటి వ్యక్తిదా ఈ పని? ఒక్కసారి నువ్వు కూర్చో, నిలబడు, ఆలోచన చేసు. వాచ్యమేనే అన్నాడు, కూర్చో, ఆలోచన చేయి, నిలబడు, ఆలోచన చేయి. ఎవరిది ఈ పని? ఆ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ఏ పని నిమిత్తం వెళుతున్నాడు? ఒకవేళ తాను పేరు కోసమో స్వార్థం కోసమో వెళితే వెళ్ళని. ఎందుకు? దానికి ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు నష్టపరుస్తాడు. నువ్వు నీకెందుకు అనేటటువంటి మాట అని మనం ఎందుకు నష్టపడాలి? మనం ఎందుకు ఊరికనే ఉండే ఏ మెరగినటువంటి మన బిడ్డల దగ్గర ఎందుకు ఆ దోషం నీ కుటుంబంలో నువ్వు మోసకపోయి వాళ్ళకి దాన్ని అట్ట చేయాలి? చేతనైతే మనం పని చేసుకోవాలి, లేకపోతే మెదలకుండా సైలెంట్ అవ్వటం, మౌనముగా ఉండటమే గొప్ప సంగతి. ఎందుకు ఉపోద్గారం చెబుతున్నానంటే మనం చెప్పేటటువంటి ఇప్పుడు చూసుకున్న పరిచర్యలు ఇదంతా ఉంది. నేను ముందుగానే దీనికి పరకాయ ప్రవేశంలాగా చెబుతున్నా మీ అందరికీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్య, చర్య అంటే పని, పని అంటే ఇతరులుగా చేసేదానిని పని అంటారు. మీకు అర్థమవుతుంది అసలు అబ్జర్వేషన్లు. చర్యలు అంటే పనులు, పని అంటే తన సొంత చేసుకునేదాన్ని కాదు, ఇతరులకి చేసేదాన్ని పరిచర్య అంటారు. ప్రభువారు ఇతరుల కోసమే భూమి మీదకి వచ్చాడు. ఈ లోకంలో నుంచి 50 మంది భూమి మీద ఉన్నటువంటి ప్రజలలో నుంచి దేవుడు తనకి ఒక రాజ్యముగాను, తనకి యాజకులుగాను, పరలోకం యొక్క స్వాస్థ్యంలో ఉండేటట్టుగాను తన ప్రజలను ఆయన ఎన్నుకున్నాడు. భూమి మీద ఈనాడు దేవుని పనిని జరిగించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మీకు ఉంది. నేను చెప్పాను కదా, మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఒకడు దీనికి కారకుడు కాదు. ఇదొక్కటే ఇందులో మనం గమనించాలి. ఇలా అయ్యే పక్షంలో
శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు 12 మంది. వీరిలో కొన్ని కార్యాలకి ఒక చోట సమాధి కార్యక్రమానికి 3 తీసుకుపోయాడు, ఒక చోట రూపాంతర కొండ మీదకి 3 తీసుకుపోయాడు. మిగతా శిష్యులు ఏమయ్యారు? మిగతా శిష్యులు కొనగలేదా? మిగతా శిష్యులు సనగలేదా? అక్కడ మీరు చెప్పండి. సనిగారు. కానీ ప్రభు వారిని ఎందుకు తీసుకుపోయాడంటారు? యాకోబు, ఎవరిని రెండవని? యోహాను. ఎందుకు తీసుకుపోయాడు? మిగతా వాళ్ళని ఆల్రెడీ సమంగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టారు, పరిచర్య నిమిత్తం దేవుడిని వెంబడించారు. దేవుడే అన్నాడు, ప్రపంచ పునర్జన్మందు మీరు 12 సింహాసనాల మీద 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తాడు అని దేవుడే స్వయముగా చెప్పాడు. అందరికీ ఆధిక్యత ఉంది. కానీ వాళ్ళ దైనందిక జీవితములలో దేవునికి ఇష్టముగా దేవునిని హత్తుకొని దేవుని యొక్క పని విషయాల్లో జాగ్రత్త కలిగి ముందుకు వచ్చినటువంటి వారిని దేవుడు దగ్గరగా తీసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తాం, రూపాంతర కొండ మీద ఆయన 3 తీసుకుపోయినట్టుగా మనం చూస్తాం. కింద రాత్రికాల సమయంలో ఎంతమంది ఉన్నారు? కింద 3 పోతే 12 మంది ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. 9 మంది ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారా? చెప్పండి మీరు. ఒకవేళ నిద్రపోయింది కాక తెల్లారు లేచి ఏం చెప్పుకుంటారంటారు వాళ్ళు? మరి ఈ 3 ఏడకపోయారు ఫలానిగా. అది ఆయన ఎందుకు తీసుకుపోయాడు 3ని? మనల్ని ఎందుకు పట్టించుకోలేదు? మనం కూడా వాళ్ళతో పాటు ఉన్నాం కదా. ఎన్నో చెప్పుకుంటారు. చూడండి, ప్రభు పని నిమిత్తం వెళ్ళినటువంటి వారితోనే ప్రభు వారు తోడుగా ఉంటారు. ఈ చెప్పేవాళ్ళు, ఈ వెనక్కలాగేవాళ్ళు, ఈ వణికేవాళ్ళు ఎప్పుడు ఒక తరము ఎప్పుడు ఆనందిస్తారు. దానికోసం మనం ఎవరిని భయపడాల్సిన పని లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు, పని మనది కాదు. పరిచర్యకు మనము అందరము నియమించబడినటువంటి వారు. స్త్రీలు లేదు, పురుషులు లేదు. సంఘము క్షేమాభివృద్ధి పొందే నిమిత్తం సంఘమును గురించి అబ్రివేషన్ పౌలు రాస్తూ ఏమి చెప్పాడు అంటే, సంఘములో ప్రభువు పాత్ర ఏంటి చెప్పండి మీరు? ఆయన ఎవరు చెప్పండి? సంఘానికి శిరస్సు. శిరస్సుకి ఏమి ఉంటే శిరస్సు ఆ నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. ఆ శిరస్సు పనిచేస్తుందా? శిరస్సు పనిచేయలేదు. శిరస్సుకి ఇప్పుడు ఏమి యాడ్ అవ్వాలి? ప్రతి అవయవము అతకబడాలి శిరస్సులో, మరి పనిచేస్తూ ఉండాలి. అందులో ఏముంటుంది? అందులో ఏముంటాయి? కాలు ఉంది, చెయ్యి ఉంది, నోరు ఉంది, ముక్కు ఉంది. ఇప్పుడు ఇంటిలో ఏముంది? ఒక ఇల్లు కట్టుబడికి ఏముంది చెప్పండి? అందులో బంగారు వస్తువులు ఉంటాయి, వెండి ఉంటాయి, చీపుర్లు ఉంటాయి, చాటులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు అచ్చంగా బంగారమే షోకేసులో పెట్టి మూలన చీపులు పెట్టుకొని, నేను చీపులను కనుక నా పాత్ర ఇంతేనయ్యా, నేను చేయనయ్యా అన్న దాని అంటే ఆ ఇల్లు బంగారం వచ్చి ఓడుస్తుందా? దానివల్ల శుభ్రపడుతుందా? పడదు. దానికి వస్తువు ఉపయోగించాల్సింది కాస్ట్ అయినటువంటి బంగారం ఉండ. ఎవరు కావాలి అక్కడ? కాబట్టి మనము నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, సంఘంలో ప్రభువా నేను ఇదిగో ఇంతవరకు ఇది చేస్తా, చెయ్యి. ఒకవేళ ప్రభువారు ప్రమోషన్ ఇచ్చి నీకు అధికంగా చెబుతుంటే నువ్వు ముందుకు పో. అంతేగాని మనం ఇక్కడే కూర్చొని ఇక్కడే ఉండి నాలుకంట మనుషుడు అంటే ఇక్కడే ఉంటాడు, కానీ నాలుగు ఎక్కడికి పోద్దంట? భూమి అంతా సంచారం చేస్తుంది. కీర్తన గ్రంథం రాసిన మనిషికి ఇక్కడే ఉంటాడు. వాడి నాలుక మాత్రం లోకమంతా తిరుగుతూ ఉంటాడు. ఇలానే పని దేవునిది. మొట్టమొదట మనం గుర్తించాల్సినటువంటిది ఏంటంటే, పని అసలు దేవుని. దేవునిలో ఆ సంఘములో మనము ఏమి చెయ్యాలి అంతవరకు మనము నేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుని విషయాల్లో మనం అది గమనించాలి. అందుకే ఆ దేవుని వాక్యంలో ప్రసంగంలో రాస్తూ, మనము దేవుని మందిరానికి పోయినప్పుడు మొట్టమొదటగా ఏం చేయాలంటే చెప్పండి? ప్రవర్తన ఉంటే ఆల్రెడీ ఇది కనుక కరెక్ట్గా ఉంటే అక్కడ ఏం నిర్ణయించుకోవాలనేది దేవుడు నెక్స్ట్ చెబుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరిచయ విషయాలలో
ఇప్పుడు మనకి తెలిసినటువంటి భాగమే సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో షిలోహు మందిరములో పాపం దేవుని ప్రత్యక్షత లేదు. దేవునికి ఇబ్బందికరమైనటువంటి స్థితి. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ఉన్నాయి, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. కానీ మందిరంలో ఏమి లేదక్క, ఏమి లేదంటే ఏందమ్మా? పరిచారకులు లేరా? ఉంటారు. అర్పణలు లేవా? ఉన్నాయి. బలులు లేవా? ఉన్నాయి. ధర్మశాస్త్రము లేదా? ఉంది. కానీ ఏమి లేదు అంటే అక్కడ పనిచేసేవాడే లేదు. ఈనాడు కూడా మీరు తలపెట్టినటువంటి ఆ మందిర నిర్మాణ విషయంలో ఎవరికి విషయంలో వారు ఆర్థికముగాను దానికి మించి ముందల దేవుని విషయాలలో ఆ మందిరములో పాలి భాగస్తులుగా వచ్చే దాని కొరకు ముందర ఇవ్వాల్సింది డబ్బు కాదు. ఏమి కావాలి? మీ పిల్లలు ఆ దీపస్తంభము నిలబడేటప్పుడు ఏదో ఒక రోజు తప్పకుండా మీ బిడ్డలకి బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మీకు శ్రమ వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని యొక్క మందిరముకి వెళ్ళాలి. దేవుని మందిరము కట్టబడకుండా, దేవుని మందిరము ఉనికి లేకుండా, దేవుని మందిరంలో అక్కడ దీపస్తంభము లేకుండా నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నేను ఉండాలని అనుకుంటున్నాను. నీ గర్భాన్ని బిడ్డలు పుట్టరా? మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకంటూ కెరాఫ్ అడ్రస్ ఒకటి లేకపోతే, దేవుని సన్నిధి అంటూ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి కష్టం వస్తుంది. భూమి మీద ప్రతి వానికి వస్తుంది, ఇబ్బంది వస్తుంది ప్రతి వానికి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, మీ పిల్లల కొరకు, మీ పిల్లల కొరకు దేవుడు అన్నాడు, ఆ యొక్క ప్రత్యక్షమైనటువంటి ఆ గుడారానికి మీరు నమూనాని ఏర్పాటు చేయనటువంటి ఏదో ఒక రోజు తప్పకుండా. సొలొమోను మందిరం కట్టించినప్పుడు ఏమన్నాడు చెప్పండి మీరు? ప్రభువారు అన్నాడు, ఎందుకు నాయన ఇంత ఆలయం కట్టావు? నేనేమన్నా మనుషులు కట్టినటువంటి ఆలయంలో, హస్తకృత ఆలయంలో నేను నివసిస్తానా అన్నాడు. మరి దీనికి ఈయన జవాబు ఏంటి? దేశంలో ఉన్నంత తీసుకొచ్చాడు, పెట్టాడు. ఏం చెప్పాడు చెప్పండి? దినవృత్తాంతముల 1వ గ్రంథంలో ఏం చెప్పాడంటే, అయ్యా మా ప్రజలు, మా బిడ్డలు ఖచ్చితముగా పాపమును బట్టి నీవు వర్షము కురిపించకపోయినా, మా విధేయతను బట్టి మా కుటుంబాల్లో క్షామం వచ్చినా, మాకు సమస్యలను బట్టి ఏదో ఒక విధంగా ఒక నష్టం జరిగితే మేము వచ్చి నీ దిక్కులకు వచ్చి ఆ మందిరమునకు వెళ్ళి మేమేం చేస్తాము? అప్పుడు ఏం జరిగింది? ఆకాశమందున్నటువంటి నీవు, అంటే ఆలయము కాదు, ఇక్కడ ఆలయంలో లేడు. ఆయన అన్నాడు, ఆకాశమందున్నటువంటి నీవు మా ప్రార్థన విన్నావు. మరి ఇది ఎందుకయ్యా ఈ కార్మిక డబ్బులు అంటే? దానికి కూడా జవాబు చెప్పాడు. ఇది కేవలము దేని కొరకంట? ధూపము వేయట కొరకు. ధూపం అంటే ఏంటి? మరి అది ఎక్కడ వేస్తావు సిస్టర్ గారు? ఏడేస్తావు వెదర్స్ ధూపాలు? మరి ఏమనుకుంటున్నారు? దేవుని యొక్క ప్రణాళికలంటే, దేవుని యొక్క విధానాలంటే మనకేదో ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, పరిమితమైనటువంటి జ్ఞానమును బట్టి అపరిమితమైనటువంటి దేవుని విషయాల్లో మనం మాట్లాడటం, మనం తీర్పు తీర్చడం, మనము ఆ అంతేలు అనడం, ఇది ఇంతేలు అనడం ఎంతవరకు సమంజసం? నీ జ్ఞానమునకు అందుద్దా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు? కాబట్టి మనము ఏం చేయాలంటారు? ఏం చేయమన్నా నేను? డబ్బులు ఏమనలా, ప్రార్థన చెయ్యాలి. తరువాత ప్రభువా నా పాత్ర సహాయం ఏంటి? నెక్స్ట్ తెలిసినటువంటి పని. ఎందుకయ్యా దేవుడికి వెండి ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఆయన కొట్టుకోలేడా? మలాకీలో ఏమన్నాడు మలాకీ భక్తుడు అంటే, అవన్నీ ఉన్నాయరా నాయన, కానీ మిమ్మల్ని నేను మీ భక్తిని పరిశీలించుట కొరకు, మీ జీవితాలను నేను ఆశీర్వదించుట కొరకు నాకు తక్కువయ్యి కాదు,
మీ యొక్క జీవితం యొక్క కొలబద్దకి ఒక కారణం ఏంటి అంటే మీరు దేవుని మందిరమును ఎలాగ ప్రేమిస్తున్నారనే దానికి అర్థం ఏంటి అంటే మీరు ఇచ్చేటటువంటి దానిని బట్టి మిమ్మల్ని నేను ఏం చేస్తాను, ఆశీర్వదించడం కొరకే. ఇది ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఫలానాయనికి పేరు వచ్చిందే, ఫలానాయనికి అది వచ్చింది. అసలు వాక్యము లేఖనాలు అర్థమవుతున్నాయా? దేని కొరకు నీకు దేవుడికి ఇవ్వమంటారు? చాలా మంది ఏమనుకుంటున్నారు, చాలా మంది దేవుడి గురించి అభిప్రాయాలు ఏంటి, అచ్చని విషయాలు. నీకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? ఊరికి వచ్చిపోయే దాని కొరక, వచ్చిపోయే దాని కొరకు ప్రభు ఎవరైనా ఎన్నుకుంటే అటువంటి వ్యక్తి ప్రభువుకి అసలు సంఘంలో అవసరతే లేడు. నా దృష్టిలో ఖచ్చితంగా ఏదో ఒక పని ఉంటుంది, ఏదో ఒక విషయము ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఉంది. కాకపోతే నువ్వు దానిని అడగక, దానిని తెలుసుకోక, దేవుని సన్నిధిలో మోకరించక, నీ విషయం ఏంటో, నీ పాత్ర ఏంటో ఎరగక నువ్వు మనము లేనిపోయిన టాక్లని చేస్తావు. కానీ దేవునికి తప్పకుండా అక్కడ పని జరగాలి. షిలోహు అర్థము నెమ్మది. నెమ్మది కలిగినటువంటి ఆ షిలోహులో ఏమి లేదు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. ఏది తరుగైందో ఇప్పుడు మీరు చెబుతారా? విశ్వాసులు లేరా? బంగారము రెండాడు. ధర్మశాస్త్రము లేదా? బోధకులు లేరా? బలులు లేవా? పాస్టర్లు లేరా? అందరూ ఉండాలి. లేనిదల్లా ఒకటే, నమ్మకమైనటువంటి వాడు లోపల లేడు, బయట లేడు, లోపల లేడు, బయట లేడు. అందుకే పాపం ఇప్పుడు ఒక ఆమె స్త్రీ ఎక్కిలు పట్టుకొని ఏడుసి మందిరానికి వస్తేనే ఏడుస్తుంది, బయటకి పోతే బాగానే ఉంటారు. అర్థమైందా మీకు నేను చెప్పిన వ్యక్తి? మందిరానికి వస్తేనే ఏడుస్తుంది. మనమేం మందిరానికి ఇస్తారు కూడా వేసుకుని స్టైల్గా వస్తాము. అసలు ఏడవటం అంటే మనకు తెలియదు. ఏడవలసింది మందిరంలో, ఆనందంగా ఉండాల్సింది బయట. మనమేం చేస్తామంటే బయట ఆనందంగా ఉంటాము, మందిరంలో మాత్రం అసలు ఏడవ సస్తే. ఏడవలసిన స్థలమే మందిరం. అన్న ఎప్పుడు ఏడుస్తూ వచ్చింది మీరు చెప్పండి? బయట ఉన్నప్పుడు ఏడ్చినట్టుగా దైవ గ్రంథం ఎక్కడా లేదు. ఎక్కడ ఏడుస్తూ వచ్చిందంటే మందిరానికి పోయినప్పుడల్లా ఆమెకి ఏడిపే మిగులుతుందంట. ఇదేమి అన్యాయం అన్నా, మందిరానికి వచ్చేది ప్రశాంతం కూర్చొని ఏడటానికి 5 దినాలలో మన అభిప్రేషణ, ఆమె అంటే ఏడవటానికి వస్తుందంట మందిరానికి. ఏడవటానికి వచ్చింది కాబట్టి పాపం ఈయనకి ఎవరు దొరక్క దేవునికి ఆ అవసరత ఎవరితో చెప్పుకున్నాడు? ఆమెతోడే చెప్పుకున్నాడు. అర్థమైందా మీకు? ఇల్లోహులు అందరూ ఉన్నారు, కాకల తీరిన యోధులు ఉన్నారు, ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు, బాగానే అక్కడ కాపురం చేస్తున్నటువంటి ఏలీ ఉన్నాడు, తన బిడ్డలు కమ్మంగా దోముని సొమ్మంగా తింటా ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ దేవుడు తన బాధ చెప్పుకోవడానికి ఎవడును 12 గోత్రాలలో కానీ షిలోహులో కానీ ఎవడు దొరకట్లా. అది మందిరం యొక్క దుస్థితి. ఆనాడు అయినా నేడైనా. ఈనాడు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా నీతోటి దేవుడు? అసలు ఇరుచుకొని పక్కకి వెళ్ళిపోతాడు. దేవుడు ఏం చెప్తాడు ఇంకా? అసలు పట్టించుకోకుండా ఇది నాకు కాదులే పలావుని చెప్తాడు, వెళ్ళిపోతాడు. పాప ఏం చేస్తాడు? ఆయన ఎదుగుతున్నాడు. నాకు తెలిసి న్యాయాధిపతుల గ్రంథములో నుంచి ఈ టయానికి 400 సంవత్సరాలకి దేవుడు ఇక్కడ కూడా దొరకలేదట. మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? ఎంత ఆశ్చర్యం! ఒక్కడ దొరకలేదా? జనాభా ఎన్ని కోట్లు ఆనాడే? ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేలు గోత్రాలు? ఒక్కళ్ళన్నా తన మాట చెప్పుకోవడానికి లేదు. కాబట్టి ఇట్టి షిలోహులో ఇప్పుడు ఆమె వచ్చింది. ఒక స్త్రీ ద్వారా ఏం చేయబడింది చెప్పండి? దేవుని యొక్క అక్కరత తీర్చబడింది. ఎంత విచారకరం! ఈనాడు కూడా దయచేసి ఎవరో పాస్టర్లు ఎవరో వచ్చి చేస్తారనేటటువంటి మనము పెట్టుకోకూడదు. సమూయేలు రాసిన 1వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య
చేయుచుండెను. మొదట మనుషుడి పేరు వచ్చిందా, దేవుడి పేరు వచ్చిందా? చూడండి మీరు, మనుష్యుడు. ఈనాడు మనుషుడు దేవుని పనిని రిజెక్ట్ చేస్తున్నాడు అంటే ఎవరిని చూస్తున్నాడు? మొదట మనుష్యుని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి మీ పాట. మనుష్యుడనే ఐడెంటిఫై చేస్తున్నాడు. దేవుని పనిని అవసరమైతే నష్టమైన పరుస్తున్నాడు. ఎందుకు అంటే మనుషుడు చూస్తున్నాడు. ఇప్పుడు అక్కడ మనం గమనిస్తే ఆ పరిచర్యలో ఏలీ ఎదుట ఎవరిది చేస్తున్నాడు అనేటటువంటిది తన యొక్క ఒపీనియన్. జమా ఎవరు చేస్తున్నాడంట? యెహోవాకి పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి రూపాయి అయినా, ప్రతి పని అయినా, అది చెత్త తీసి అడ్డుపెట్టడం అయినా, ఓడ్చటం అయినా ఎవరికి చేస్తున్నావు నువ్వు? అసలు ఆమె యొక్క మనస్సు మనకు లేదు కాబట్టి ఈ పరిచర్యలో పురోభివృద్ధి లేదు. చాలా మందిని ఎవరిని చూస్తున్నారు అంటే మనుషుని చూస్తున్నారు. కానీ అక్కడ కూడా మనుషులే ఉన్నాడు ఏలీ. కానీ ఏలీని సమయం చూడాల. ఏలీని కాక ఎవరు చూస్తున్నాడు చెప్పండి? యెహోవాను చూస్తున్నాడు. యెహోవాను చూస్తున్నాడు కాబట్టి ఏలీ చేస్తావు ఏం చేస్తున్నాడు చెప్పండి? సహిస్తున్నాడు. ఏలీ గురించి మీకు ఏమన్నా చెప్పాల్సింది ఏమన్నా ఉందా? వాడి బిడ్డల గురించి చెప్పాల్సింది ఏమన్నా ఉందా? అంతకంటే ఫస్ట్ అయినటువంటి ఫ్యామిలీయే లేదు అసలు. అందుట్లో వాళ్ళు ఎవరి గోత్రీకులో తెలుసా? వాళ్ళు అహరోను సంతానం వాడు. మామూలుడు కాదు. ఏలీ దుర్మార్గం. ఏలీ పిల్లల పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితి. మనమైతే ఎన్ని కమిటీలు పెడతాము, ఎన్ని విషయాలు చెబుతాము. అదే మన సియోనులో కనుక ఈ సంగతులే జరుగుతుంటే మనం చెప్పేటటువంటి రన్నింగ్ కామెంట్ ఏంటంటే చూడండి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథమే 2వ అధ్యాయంలో 12వ వచనం. ఏలీ కుమారుడు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఇదే ఫ్యామిలీ పరిచర్య చేస్తుంటే నువ్వు కూడా చేసే పని ఏంటి? ఆయన ఎక్క ఆ పాష్ గారు ఇలా అంటారు. అది ఇదే విషయము ముందుటోడు అనుకున్నారు కాబట్టి ఆ మందిరము ఏమైంది చెప్పండి? ఏమైంది అంటున్నా? ఏమైందమ్మా? షిలోహులో ఏమైంది అన్న? దేవుని ప్రత్యక్షత లేదు. దేవుని ప్రత్యక్షత లేదు అంటే మరి మందిరంలో ఏముంది? ఏముంది? మనకలాగానే వస్తున్నారు పోతున్నారు. అదే ఇంకేమంటున్నారు అక్కడ? ఎవరిది లేదా? చూడండి, ఈనాడు మన యొక్క ఉద్దేశంలో ఎలాగా ఉంటాయంటే పరిస్థితుల వైపు మనము దృష్టిని పెడతాం. అక్కడ ఎవడు ముందుకు వెళుతున్నాడో వాడిని దృష్టి పెడతాం. ఎవడు ఏమి చేస్తున్నాడో వాడిని దృష్టి పెడతాం. మనుషులతో మనకి పని లేకుండా ఎప్పుడైతే మన భక్తి కొనసాగుతుందో అప్పుడు మాత్రమే దేవునిలో నువ్వు ఏం కాగలవు చెప్పండి? అభివృద్ధి పొందగలవు. మనుష్యుడిని చూసినంత కాలము ఆడి విశ్వాసే కావచ్చు, ఇంకొకడలే కావచ్చు, ఆ వ్యక్తిని చూసినంత కాలము మనం ఏం చేయలేము చెప్పండి? దేవుని విషయాలలో ఏది చేయలేవు. దేవుడు నీకు ఏమి కూడా చేయలేడు. నువ్వు చేయకపోకట పెట్టి ఆయన కూడా నీకేమీ చెయ్యలేడు. నీతోటి ఏమీ చెప్పలేడు. నీ కొరకు ఏమి దాచలేడు. నీ కొరకు ఏమి ఆశీర్వాదాలు కూడా ఆయన దగ్గర లేవు. ఎందుకు? ఆయన తన యొక్క స్వరక్తము చేత మనల్ని కొంటే రక్షణ పొంది, విమోచన పొంది, పరిశుద్ధులముగా, ప్రత్యేకించబడినటువంటి జనముగా, దేవుని యొక్క పని కొరకు మనం నియమించబడినటువంటి ఆయా పాత్రలముగా, సంఘంలో జీవము కలిగినటువంటి సంఘంలో ఉన్నటువంటి మనము ఎవరిని చూస్తున్నావు? మనుషులను చూస్తున్నావు. హృదయ సాక్షిగా చెప్తుంది. చూడట్లేదు అని చెప్తున్నావు. చూడబాబు నగలుందమ్మా, ఎందుకు కింద జ్ఞానము చూడండి. ఎన్నిసార్లు నువ్వు ఆ ప్రకారం చేస్తున్నావు? మనసు పూర్తిగా చెప్పు. అందుకే కదా నువ్వు ఆశీర్వాదానికి దూరం కావడం నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక్కసారి నీ యొక్క భక్తి జీవితాన్ని వెనకదిరి చూసుకో. నీ కుటుంబంలో బిడ్డల జీవితాలలో నువ్వు ఆశించింది, నువ్వు కోరుకున్నది ఎందుకు జరగటం లేదు? ఆయన ఎందుకు చేయటం లేదు?
యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో అంటాడు, మీరు నా కొరకు రావలసినటువంటి రాబో వాటిని నాకు మీరేం చేయండి, ఆజ్ఞాపించండి. కింద చూడండి, పుట్టినోట్లో ఏమనుందో, నేను దాసుడుగా ఉంటున్నాను, మీరు నాకు తెలియచి. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నీకు? వాక్యం ఫైనల్ జస్టిస్. ఎందుకంటే నీకేం చేయాలి? చూడండి, మీకు తెలుసు అనుకొని నేను చూపించట్లా. యెషయా గ్రంథము 45 45:11 సార్ చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త యెహోవా ఈ మాట చదివిస్తున్నాడు, ఇది నువ్వు ఇప్పుడు మనసున పెట్టు. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, ఒకటేసి ఏమన్నాడు? అడుగుడి అన్నాడు. నా కుమారులను గురించి, నా హస్తకృత్యం గురించి నాకే ఆజ్ఞాపించురా, ఆజ్ఞాపించండి అన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. ఆజ్ఞాపించేది ఎవరు? ఆజ్ఞాపించబడుకునేది ఎవరు? మీరు చెప్పండి. యజమానుడు ఉన్నటువంటి వాడికి దాసుడైనటువంటి వాడిని ఏమంటాడు చెప్పండి? ఆజ్ఞాపించండి అంటాడా, లేకపోతే జీతానికి పెట్టుకున్నాడు బతికలు ఆడతాడు, మరి ఆ పని చేయి ఈ పని చేయి అంటాడు. ఆజ్ఞాపించండి అన్నాడు. ఇప్పుడు ఈ మాట ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎవరని అంటున్నాడు? నిన్ను అంటున్నాడు. ఏమనంటే నాకు నువ్వు ఆజ్ఞాపించు అంటే, ఇప్పుడు దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు? సర్వెంట్ స్థానంలో ఉన్నాడు. నువ్వే స్థానంలో ఉండవు? యజమానుడి స్థానంలో ఉన్నావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, రాగల వాటిని, ప్రజెంట్ నీ కుటుంబ స్థితిని, నీకున్నటువంటి విషయాన్ని నాకు నువ్వు ఆజ్ఞాపించు అన్నాడంటే, నీకు నేను సరౌండ్ అయ్యా, నీకు నేను దాసుడు. ఒక మాటలు చెప్పాలంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో అక్కడ దాసుడు సర్వెంట్ అన్నాడు. మరి మనము ఇటువంటి బయటను పెట్టుకొని ప్రార్థనలో బరువా, నాకు అది చేయి, నాకు ఇది చేయి, నన్ను కాపాడు, నాకు ఇది లేదు, నా బిడ్డలకు అది లేదు, నా తమ్ముడికి ఇది లేదు, నా వాడికి ఇది. ఎందుకు నువ్వు అడుగుతున్నావు అంటే, నీకు దేవునిలో ఏమి లేదు చెప్పండి? హక్కు లేదు. హక్కు ఎందుకు లేదు అంటే, మనం చేసే పద్ధతులు కరెక్ట్. హక్కు ఎందుకు సంపాదించుకోలేకపోతున్నావు? దేవుడు చెప్పాడా? నన్ను పొద్దాక మీరు బతిలాడుతూ ఉండండి, రెండో పని లేదు మీకు లేకపోతే నేను ఎవరు అన్నాడా? లేదు అన్నాడు ఆయన. ఆయన నిన్ను ఎవరిగా సేకరించాడు? ఎవరిగా సేకరించాడు? నువ్వు చెప్పు. కుమారుడిగా సేకరించినప్పుడు వాడు చిన్నవాడైనప్పుడు యజమానుడికి ఆస్తి ఉంటుంది అనుకోండి. వాడికి ఆస్తి ఉన్నంతసేపు వాడు గొల్లిలాడుకుంటానే ఉంటాడు. ఎందుకు? వరే ఈ పొలము, ఈ కారు నీదంటే వాడికి ఏమన్నా అర్థమైద్దా? వాడికి ఏం కావాలి ఇప్పుడు అంటే, తినేయను, వాడికి గోళీలు కావాలి. మరి వాడికి ఎప్పుడు తన యొక్క ఈ హక్కు అంతా వస్తుంది అని వాడికి ఎప్పుడు అర్థమవుతుందంటే, వాడు మెచ్యూరిటీ కావాలి. అంటే వాడు పెద్దవాడు అయినప్పుడు వాడికి ఏం తెలుస్తుంది? ఇవి తెలుస్తుంది. ఓహో, ఈ కారు నాది, ఆ పొలము నాది, ఈయన మొత్తం వారసత్వం అంతా హక్కుదారు నేను అని తెలిసింది. ఈనాడు నువ్వు బండి ఆడుతున్నావా దేవుని పనిలో? అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈనాడు కుంటిగా నడుచుకుంటున్నామా? కాబట్టే మనము ఆయన చేస్తున్నాడు, ఏడిపోతున్నాడు మనకి. ఎందుకు అలా అంటున్నావు అంటే, దేవునిలో నువ్వేం కోల్పోతున్నావు తెలుసా? ఏదో మాట అయితే ఊరకట్టేస్తున్నావు కానీ నీ జీవితాన్ని నువ్వు తక్కువలో కుంటితనంగా నడుచుకుంటున్నావు. అరే ఆయన ఊరి కోసమో నీ కుటుంబాన్ని ఇక్కడ నొప్పి పెడుతున్నావా? కష్టపడుతున్నావా? నువ్వు చెప్పు కొనికి ఊరికే కాని వద్దని పక్కగా పోయేదాన్ని పైన వేసుకున్నట్లు దేవుని పనిలో నమ్మకంగా దేవుని విషయాలలో ఎవరికి ఏం చెప్పాలో ఒకవేళ నీకు ఆ విషయం నీ దృష్టికి రాకపోతే ప్రభువు నీకు మంచిది ఏమో ఒకవేళ విషయం. ఎందుకు తెలిస్తే నువ్వు మన నోరు ఏమవుతుంది? ఇంకొక తప్పు మనం ఏం చేసుకున్న వాడమవుతామో ఏమ్మా? తెలిసినోడు మౌనంగా ఉండాలనుకోండి. ఇప్పుడు నీ బాధ మన బాధల్లో ఏంటంటే, అది కూడా నాకు కూడా తెలిస్తే బాగుంది అనుకుంటావు. నీకు దేవుడు అది తెలియజేయటం లేదంటే నువ్వు ఎవరిని మన నోరు ఏం చేస్తుందంటావు? అదిరిపడుతుంది. కాబట్టి అది నీకు తెలియకుండా ఉంటే ఒక తప్పు అనేది నీ దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు కదా. మనమేమనుకుంటావు? లేదు అది నాకు కూడా తెలియాలి, నాకు కూడా తెలియాలంటే దేవుడు తెలియజేస్తాడు. నువ్వేం చేస్తావు? మౌనంగా ఉండేవాడికి తెలిసింది, వాడికి మేలే జరిగింది.
ఇప్పుడు నీకు తెలిసింది అదే సేమ్ విషయం, నువ్వేం చేస్తావు? ఇతరులకు పోయి చెబుతావు. దానివల్ల ఏం జరిగింది? దానివల్ల ఆ ముందుకు పోయినానికి ఏమి జరగదు, నీకు నష్టం అవుతుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడింది తప్పు. అందుకే దేవుడు నీకేం చేస్తున్నాడు చెప్పండి, కొన్ని విషయాలు ఏం చేస్తున్నాడు నీకు తెలియజేయటల్లా. కానీ నువ్వేమనుకుంటావు, అరే నేను పెద్దనైతే, నేను సంఘంలో నేను మెయిన్ అయితే నాకు చెప్పండి, నేను ఆయన చేసేది అంటావు. ఈ డిఫరెంట్ మనం ఎప్పుడైతే గమనిస్తామో, ఓహో దేవుడు నాకు ఎంతవరకు సమాచారం ఇస్తున్నాడో అంతవరకు అది క్షేమము అనుకుంటే మన జీవితాల్లో గమ్మంగా వెళ్ళిపోతాయి, సాత్విక పెడతాయి. అది ఎందుకు తెలియలేదు, ఇది ఎందుకు తెలియలేదు, ఆయన నాకు చెప్పలేదు, ఇది నీకు చెప్పలేదు అనుకున్నప్పుడల్లా నెక్స్ట్ జరిగే సంగతి ఏంటంటే మనమేం ఖాళీగా ఉన్నాం. విషయమును తెలియకుండా ఉండటమే జ్ఞానం. అధిక విద్య ఏమైందంటే చెప్పండి, ఆయాసమైంది. మీకు ఒక సూత్రం చెప్పమంటారా? అంబేద్కర్ పరలోకానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళాడా? నరకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంత క్లియర్గా నేను చెప్తాను. ఆయన జ్ఞానం ఎక్కువయ్యి ఏం చేశాడు చెప్పండి, దేవుణ్ణి గురించినటువంటి సంగతుల కంటే ఎవరి సంగతులు పెట్టుకున్నాడు మనసున? ఎవరి సంగతులు పెట్టుకున్నాడు మీకు తెలియదా? సామాన్యమైన విషయం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనకి సమయం లేక చివరి టైంలో ఎవరు నమ్ముకున్నాడు? బౌద్ధ మతాన్ని సేకరించాడు. ఇప్పుడు తన జ్ఞానం ఏం చేసింది? తనని కాపాడిందా? ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను, చాలా చెప్తాను. ఇలాంటి ఇందిరాగాంధీ ఎక్కినప్పుడు రాజ్యాంగాన్ని 18 సార్లు సవరించింది. అంటే తప్పులు ఉన్నాయి. అంటే ఇప్పుడు జ్ఞానవంతుడైనటువంటి రాసిన దానిని ఎన్నిసార్లు సవరణ చేసింది? ఎందుకు చేసింది? ఆర్టికల్స్ తప్పులు ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు నీ జ్ఞానం ఏమైంది? నువ్వు పొందలేదు, నువ్వు రాసినటువంటి దానికి కూడా ఇప్పుడు ఏమైంది? విలువ లేకుండా పోయింది. ఆల్రెడీ ఇప్పుడు అదే జరుగుతుంది. మీకు ఇంకా లోపలికి పోతే నేను చాలా చెప్పుతాను అలాంటి ఇప్పటికి కూడా. కాబట్టి ఈనాడు అందుకే జ్ఞానైనటువంటి సొలొమోను 6000 సంవత్సరాలకు పూర్వం ఏమి రాశారు చెప్పండి? అధిక విద్య దేనికంట నష్టం? ఆయాసము నీకు. విద్య అధికం వల్ల మీరు ఏదో జ్ఞానం అనుకుంటున్నారు, అది జ్ఞానము కాదది. నీకు ఎంతవరకు తెలియాలో సమాచారం సంఘం అంతవరకు తెలిస్తే నీకు క్షేమం అవుతుంది. కాదుకూడదు నేను ఒక సభ్యుడని అనుకో వచ్చేవు అనుకో, మనం చాలా ఇబ్బంది పడడానికి కారణం అనవసరమైనది. అసలే దేవుడు ఆకాశం అన్నాడు, భూమి మీద నీ మాటలు కొద్దిగా ఉండాలి. పక్కన పోయేదాన్ని కూడా తగిలించుకోవాలి, పయనించుకోవాలి. చేతనైతే శక్యమైతే మనుషులందరితో ఎలాగ ఉండాలంట? సమాధానం మనకు చేత కాకపోతే ఎలాగ ఉండాలి? మెదలకుండా ఉండు. పని అయిపోయింది. సింపుల్ లాజిక్ ఇవన్నీ. దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విషయం అంతా పక్కకు పోయింది. ఇప్పుడు రండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడంట? పరిచర్య చేస్తున్నాను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమరుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఇట్టి సమయంలో, ఇట్టి స్థితిలో మరి మందిరంలో పని చేయటము సులభమా? పరిచర్య చేయటము సులభమా? మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన కూడా ఎదిగే కొలది ఏమనుకోవాలి అంటే, ఏలియామో దేవుడు సొమ్ము తింటున్నారు, వాళ్ళు పిల్లలేమో లోపలి తిరుగుతున్నారు. వాళ్ళకి పట్టండి, వాళ్ళకి లేనిది, వాళ్ళకి విషయం లేనిది, వాళ్ళు అసలు దాంట్లో యాజకులుగా ఉంటా అసలు ఆ శిలోహులో ప్రత్యక్షంగా పోవడానికి కారణం వాడు కుటుంబం అయితే నేను పరిచర్య చెయ్యాలా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? నేనేడు సేవ చేసేది, ఇప్పుడు నేనేడు పరిచయం చేసేది. అసలైనటువంటి వాళ్ళు వాళ్ళే పట్టించుకోకపోతే నేనేం చేసేది పరిచర్య అనేటటువంటిది కనుక సమూయేలు గనక మనస్సులో అనుకుంటే, సమూయేలు రాసిన 2 గ్రంథాలు ఎగిరిపోయాయి.
జీవ గ్రంథంలో ఉండేవి కాదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పాను. డిఫరెంట్. ఏలీ కుటుంబమున గనక వ్యక్తిని గనక వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే సమూయేలు ఆమె తల్లి చేసిన ప్రార్థన కానీ ఆమె పని కానీ ఆ తర్వాత సమూయేలు గురించి దాని నుంచి బెర్షెబా వరకు స్థిరపడటం కానీ లేకపోతే ప్రవర్తగా చెప్పటము కానీ అసలు బైబిల్ చరిత్రలోనే లేదు. ఆ 2 గ్రంథాలు దేవుడు ఎత్తేసి అవతలకు పోయేవాడు. ఈనాడు మరి చూసావా, కేవలము ఎదుటి వాని విషయంలో పట్టింపు లేనటువంటి వాడు కాబట్టి నేను చేస్తున్నటువంటి పరిచర్య ప్రభువుది అని తాను నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ ప్రకారం ముందు కొనసాగుతున్నాడు కాబట్టి దేవుడు గురి యొద్దకి తప్పకుండా దేవుడు ఫలితాన్ని ఇవ్వడానికి ఆయన కూడా ఏం చేస్తున్నాడు, దేవుడు ఆసక్తి దీనిని నెరవేరుస్తున్నది. ఈనాడు మనం ఎన్ని చూస్తున్నాం, ఏదన్నా ఒకటి ఇస్తే ఏదన్నా ఒకటి చేస్తే ఎంత మందిని గురించి చూస్తాం. ఈనాడు ఏదన్నా చూస్తే ఎంత మందిని గురించి మనం అబ్జర్వేషన్ చేస్తాం, ఎన్ని విషయాలు మనం దాని గురించి సేకరిస్తాం. ఒక పని చేయడానికి ఏలికి ఎన్ని చూశాడా, సమూయేలు ఇవన్నీ చూశాడు. సమూయేలుకి వచ్చిన వాడు చెప్పటం లేదా, మందిరానికి పోయేవాడు చెప్పటం లేదా, వచ్చడమని చెబుతున్నారు. మందిరానికి వస్తూ పోతున్నటువంటి వారు ఒరే సమూయేలు నీకెందుకురా ఈ బాధ, వీటి దగ్గర ప్రశాంతంగా ఉండక ఆడుకుంటున్నాం అట్టుంటే అక్కడ ఇట్టుంటే ఈడ అసలు ప్రత్యక్షత లేదు, ఈడ బలు లేవు, అది అడపడలేదు, అది ఎప్పుడో పోయింది, అదేమి లేదు, ఊరికనే వస్తున్నారు అని చెప్పేవాడు లేరు ఆ దినాల్లో. మీరు అనుకోబోకండి బైబిల్లో ఒక రకమైన మనుషులు, భూమి మీద ఒక రకమైన మనుషులు ఉంటారని. ఆ మనుషులు ఎంతో ఈళ్ళు అంతే. మరి అట్ట చెప్పినా కానీ ఏలి ఏం సమూయేలు ఏం చేస్తున్నాడు, ఎవరికి చేస్తున్నాడు, అది గుర్తు. యెహోవాకు పరిచర్య తమ్ముడు దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ప్రపంచంలో దేవుని కొరకు పరిచర్య చేసిన వాడు చెడిపోయినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. కానీ చేయకుండా చెడినటువంటి వారు చరిత్ర అంతా హిస్టరీ ఉంది ఎక్కడైనా సరే. కాబట్టి ఇప్పుడు ఏలి యొక్క సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగా ఉందంటే ఈ దినాల్లో ఉన్నట్టుగా ఉంది. మందిరము పాడైపోయింది, మనుషులు పాడైపోయింది, ఆడ పరిస్థితులు లేవు, ఆడ వచ్చిపోయేవాడు అదే చెబుతున్నారు అందరూ సమూయేలు. కానీ సమూయేలు ఇవన్నీ ఏమన్నా చెప్పరు, ఇవన్నీ పట్టించుకోవాలి. ఈనాడు మనం ఒక పని చేయడానికి ఎన్ని పట్టించుకుంటాం, ఎంతమందిని అడుగుతాం, ఎన్ని విషయాలు సేకరిస్తున్నాం, ఎన్ని విషయాలు చెబుతాం ఒక పని చేయటానికి, ఒక చిన్న చేయటానికి. ఆయన ఎందుకు చేయట్లేదంట, డైరీ చేసేవాడు ఆయన ఎందుకు చెప్పలేదంట, డైరీ వచ్చి ఎందుకు రావట్లేదంట, వీళ్ళిద్దరికి ఏమైందంట. ఎన్ని లాజిక్లు అడుగుతున్నాం మనం. నువ్వు వచ్చావా చెయ్యి, నీకు ఆశీర్వాదంతో. దేవుడు అన్యాయస్తుడు కూడా, ఆయన మనిషి కాదు. నువ్వు ఊడ్చినా కూడా ఆయన అట్టు పెట్టుకోవడానికి. కానీ మనం ఊడక ముందు ఏం చెబుతున్నాం ఇక్కడ, ఆమె ఎందుకు రావట్లేదంట ఇక్కడికి, ఆమె ఇది ఈ మాట అందంట, ఇవి అంటే కానీ నువ్వు పని చేయవు. ఇక్కడ చేసి కూడా పాపం నువ్వు తీసుకుపోయేది ఏమి ఉండట్లే ఇక్కడ. ఎందుకు, ముందరగా పని కంటే ముందర మనకి ఏమొస్తున్నాయి, విచారణ వస్తుంది. విచారణ ఎవరి గురించి, మనుషుల గురించి. నువ్వు విచారణ చేయాల్సింది, నువ్వు దిగులు పడవలసింది యేసు ప్రభువుని గురించి. దేవుని వాక్యంలో ఉంది, నువ్వు దిగులు పడవలసినటువంటి వాడు, బాధపడవలసినటువంటి వాడు దేవుడు. కానీ మనము ఎన్నిసార్లు పరిచర్య కొరకు కొంతమంది వ్యక్తుల్ని మనం కేటాయిస్తాం. కొన్ని విషయాలు వారిని అంటాం, కొన్ని విషయాలు వీరిని అంటాం. ఇవన్నీ చేయటం వల్ల నువ్వు వచ్చినా, మనం చేసినా, మనం ఒకవేళ దాని కొరకు చేసిన ప్రయోజనము లేదు. కాబట్టి పరిచర్యలో ఈ రాత్రి సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు షిలోహులో ఉన్న సమూయేలు ఏం చేస్తున్నాడు చెప్పండి, పరిచర్య చేస్తున్నాడు. ఎవరిని చేస్తున్నాడు అనేటటువంటి స్పృహ మనకు ఉండాలి. ముందర మనం ఏది పెట్టుకున్న తలలో మొట్టమొదటి మనం అనుకునేది ఏంటంటే, ఇది వీడికి చేస్తున్నామా, ఇది మనుషులకు చేస్తున్నామా, ఇది వానికే చేస్తున్నామా అనేదానికి మనం మొట్టమొదటి తీసేసుకోవాలి. పని విషయం తర్వాత విషయం అన్నమాట. ముందు అసలు మనలో ఉన్నటువంటి తీసేసుకోవాల్సిన విషయాలు తీసేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని ముందుకు వస్తూ ఉంటాయి అవే. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా షిలోహులో ఏమి లేదంటే చెప్పండి, దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. అక్క ఎంతసేపు చెబుతుంది, నీకేం చెప్పాలి, నీకు నిద్ర బాబా ఎవరి నుండి నువ్వు చెప్పు.
కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో మనము అందరము ఏం చేయాలంటే, మనం ఈ దేవుడు ఎవరికి ఏ పని ఇస్తాడో, ఎవరు దేనికి ఇస్తారో దాని అన్ని విషయాలు మనం ఏం చేయాలంటే ముందుకి వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారం నిర్గమకాండం 25వ అధ్యాయంలో దేవుడిని ఏమన్నాడు దేవుడు అంటే, ఇది మరీ అవతలకు పోయింది ఇంకొక చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయంలో యెహోవా మోషేకు ఇలాగను సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకురండి, ఇశ్రాయేలీయులతో చెప్పుము. అందరు తీసుకొచ్చారా? అసలు తీసుకురమ్మన్నాడా అంటే అందరు కూడా కాదు. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద నుంచి దానిని తీసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, అర్పణ గురించి అందరికీ తెలియజేశాడు, సమాచారం అందరికీ వెళ్ళింది. కానీ అర్పణ తీసుకొచ్చే వాళ్ళు ఎలాగా ఉండాలి, అది ఎందుకు అలా రాయబడింది? అది ఎందుకు రాయబడింది అంటే, కేవలం దేవుడు మళ్ళా తిరిగి వాళ్ళకి సహాయం చేయటం కొరకు దేవుని యొక్క ఉద్దేశమును వాళ్ళకి బయటపెట్టాడు. మీకు అర్థమైందా? మళ్ళా ఇంకోసారి చెబుతున్నాడు వినండి. ప్రతిష్టార్పణ అందరూ తీసుకురావచ్చు, కానీ దేవుడు అన్నాడు అందరి కాదు, నేను కొన్ని యొక్క ఆశీర్వాదములు, కొన్ని యొక్క విషయాలు దృష్టించాలి అంటే వాడు ఎవరై ఉండాలి అంటే గ్రేడ్ కావాలి నాకు. వాళ్ళలో ఎవరై ఉండాలంటే మనపూర్వకముగా ఎవరు తీసుకొస్తారో వారి దగ్గర నుంచి నువ్వేం చెయ్యి, తీసుకో. ఎందుకు మనపూర్వకంగా? ఆయనకి ఎవరిస్తే ఎందుకు కావాల్సింది? వస్తువులా డబ్బులా? దేవుడు కావాల్సింది డబ్బులా వస్తువులా, లేకపోతే గుడాన్ని కట్టబడాలా? ఏందమ్మా చెప్పరు? ఎవరైతే ఏమి డబ్బులే కదా. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, అక్కడ కొటేషన్ వాళ్ళు ఏదో చెప్పంటారా, మనపూర్వకముగా అర్పించు వాళ్ళే రావాలి అన్నారు. అంటే ఏంటి ప్రభా, వీళ్ళు ఇల్లు కూడా బలంతాన్ని కూడా ఇస్తున్నారు కదా, కొంతమంది తీసుకొచ్చి ఇస్తున్నారు కదా అంటే, వాళ్ళు కాదు, నాకు వీళ్ళ మీద నేను ఏం చేస్తున్నాను చెప్పండి, నేను దృష్టి పెడతాను, నేను ఫోకస్ చేస్తున్నాను వీళ్ళని. ఎందుకంటే వీరి కొరకు నేను ఏదైనా ఒకటి చెయ్యాలి. ఎవరి కొరకు చెయ్యాలి? అర్పణ తీసుకొచ్చాను, అర్పణ తీసుకొచ్చాను. కానీ ఎవరి మీద అంటే, దేవుడికి ఎవరు ఇష్టపడతారో. ఇప్పుడు ఇద్దరు మనం ఇంట్లో ఉంటారనుకోండి, ఇద్దరు బిడ్డలకి నీ ఆస్తి అందరికీ సగమే, కానీ నువ్వు ఇష్టపడేవాళ్ళు ఇద్దరు ఉంటారా? ఎవరు ఒకరు తప్పకుండా ఏమవుతారు చెప్పండి? ఒకరు హెచ్చుగా ఉంటారు, ఒకరు తక్కువగా కనిపిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి కూడా కావాల్సిన మనుషులందరే అర్పణలే అవసరమే కానీ వాళ్ళలో ఇంకో క్యారెక్టర్ కలిగినోడు కావాలి ఆయనకి. వాళ్ళు ఎవరంటే, మన పూర్తి అందరు తీసుకొస్తూ ఉంటారు, అలా 10 ఇవ్వమంటే అందరు ఇస్తారు. కానీ ఇచ్చే దాంట్లో ఏంటి డిఫరెంట్ ఉందో చెప్పండి. ఇప్పుడు సీయోనులో ప్రకటన చేశారు డబ్బులు ఇవ్వాలి అనేది ఒకటి. ఇంకొక వ్యక్తి మన మేనేజ్ తీసుకొని ఇస్తామంట, ఆ ఉంచి వాళ్ళు ఇస్తారు కదా, ఇస్తారు, మళ్ళా ఇస్తారు. కానీ ఇదిగో ఈ ప్రక్రియ నడుస్తుంది మనుషులలో, ఇది నడుస్తుంది. దేవునిది అది మందిరము, తప్పకుండా మనం ఇచ్చి స్వేచ్ఛ అర్పణగా మనపూర్వకంగా మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఇద్దాం. అది అంతే. అనుకునేవాడు ఎట్టా ఉంటుంది, దీని మీద నువ్వు ఇచ్చేవంటయ్యా, నువ్వు ఇచ్చేవంటన్నా, నేను డబ్బులు వస్తే ఇస్తానన్నా, నువ్వు చేసావా ఈ పని? ఎంతమందినో అడిగి ఎన్నిసార్లు దాని గురించి డిస్కస్ చేసి ఇచ్చేటటువంటి అర్పణ దేవునికి ఇచ్చినా కానీ పాపం వెనకటి పడేవాడు అన్నట్లు వ్రతము చేసిన ఫలము లేనట్లుగా నువ్వు ఇచ్చేది చిన్నదైనా, అది కొద్దిదైనా, అది ఎట్టా మనపూర్వకం దేవుని విషయాల్లో, పరిచర్య విషయాల్లో మనం అది చేయాలి. తర్వాత 3వ విషయం రండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనము గమనిస్తే 3వ విషయం, సరే అక్కడ పరిచర్య అక్కడ ఆట ఉంది,
ఇప్పుడు ఏమవుతుందంటే 3:3లో దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసముద్దును యెహోవా మందిరంలో పండుకొని ఉండగా దీపము ఏం చేస్తుందంటే చెప్పండి, ఆరిపోతుంది. ఎక్కడ? మందిరంలో దీపాలు ఏం చేస్తున్నాయంట? దీపము అన్నప్పుడు ఏమి అర్థమవుతుంది మనకి? దీపము అన్నప్పుడు ఏం అర్థమవుతుంది నీకు అన్నా నేను? దీపము అంటే దేవుని వాక్యములో నీ యొక్క హృదయమే. ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అది దీపం అంటే బహిరంగ కనబడేటటువంటిది కాదు. దీపము ఆరిపోవటానికి ఏమైందంట? అది పాత నిబంధన చట్టం. ఏమనంటే ప్రదీపములో ఆరిపోవడానికి 7 దీపాలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. 7 కదా? 7 కాదా? 7. ఇటు 3 మధ్యలో ఏకకాండం నగీషు పనిగా చేయాలి. నగీషు పని అంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఏం కాకూడదు, అతుకులు పెట్టకూడదు, టాకాలు ఉండకూడదు. ఒకే వస్తువు ముద్దలో నుంచి ఏం చేయాలి చెప్పండి? దానిలో నుంచే 3 తీయాలి, 3లో నుంచే కాండము తీయాలి. ఇక దానికి ఏం చేయకూడదు. ఇప్పుడు బంగారం ఉంటే బొట్టులు ఉంటే ఏం చేస్తారు? అతుకులు పెడితేనే బాగా ఒక వస్తువు తయారవుతుంది. కానీ బైబిల్లో ఏం చేయకూడదు చెప్పండి? ఏందమ్మా చదువు, అతుకులు పెట్టకూడదు. దాన్ని ఏమంటారు అంటే నగీషు పనిగా చేయాలి. నగీషు అంటే అర్థం ఏంటంటే ఏకకాండంలో ఒకే ముద్దలో నుంచి ఇటు 6 ఏకకాండంలో దీపాలు వెలగాలి. ఎవరు చేయాలి ఈ పని? ఎవరు చేయాలి అన్నా? యాజకులు చేయాలి. యాజకుడు చేస్తున్నాడా? యాజకులు చేశారు. అక్కడ పని కదా అది. మందిరంలో పని ఎవరిది? యాజకుడిది. ఈనాడు యాజకులు ఎవరు? నిజం చెప్పండి. మరి నేను అంటే మనం అంటున్నారంటే మంచి మీద విజయాలు దొరుకుతారేంటి? నేను అన్న మరి నేను అన్నప్పుడు దీపము ఏమవుతుందంట? మరి ఆరిపోతుంది. మరి నువ్వేం చేయవా? దాన్ని ఆరుపుతావు పోయి? నువ్వేం చేస్తున్నావు? మరి దీపాన్ని ఆరుపుతావా పోయి? అసలే అది ఏమవుతుంది? అసలే కళ్ళు తాగింది, ఆ కోతి మరి నిప్పు దొక్కిందంట. అట్లానే ఆ దీపము ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటే మరి విశ్వాసులైనటువంటి మనము బాధ్యత ఏంటి? అక్కడ నువ్వు యాజకుడివే, ఒకటే యాజకుడు కాదు, ఇక్కడ అందరూ యాజకులు. మరి యాజకులైనటువంటి వారు దీపం పలానోళ్ళు వెలిగిస్తావు, నువ్వు వెళ్తావా? చెప్పండి, న్యాయం చెప్పండి. గుడ్డి వాడు సరి చేస్తాడని నువ్వు పక్కకు వెళ్తావా? ఏమ్మా దీపం ఆరిపోవడానికి నువ్వు కారణం కాలేదురా? నువ్వు లేవా మందిరం ఆరిపోవడానికి కారణము? చెప్పండి అమ్మా. మందిరం ఏమనుకోవాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో మందిరం గురించి ఏం రాశాడు దేవుడు అంటే అది జీవము కలిగిన దేవుని యొక్క సంగమని. దానిలో సత్యమునకు ఏమైంది చెప్పండి? స్తంభము. సత్యం అంటే ఎవరు? దేవుడే. ఆధారం అంటే ఎవరు? మనము. మరి ఆ స్తంభము నిలబడాలి అంటే ఏమై ఉండాలి? సత్యమునకు ఆధారమైనటువంటి వారికి సపోర్ట్గా ఉండాలి కదా. ఎవరు దీనికి బాధ్యత చేస్తున్నారు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మన నష్టాన్ని మనమే తీసుకుంటున్నాం. దీపం ఏమైంది? శిలోపులో ఆరిపోతుంది. ఆరిపోయిందా? ఆరిపోతుందా? ఆరిపోతుంది అంటే దీపం ఆరిపోయేది ఏ సందర్భాన్ని బట్టి? నూనె లేకపోవడం కాదు, నూనె ఉంటుంది కానీ ఏం చేయట్లేదు అంటే అది సరి చేయబడలేదు, ఒత్తికి అందటం లాను అని. ఈనాడు విశ్వాస చిక్కినట్టు దక్కనట్టుగా ఉంటే విశ్వాసులు ఎవరు పెడతారు దాన్ని? మీకు అవసరం ఉండేదా? ఎవరు తీసుకుంటారు? నీ మేలు కొరకు కదా దేవుడు నీకు పని అప్పు చెప్పింది. అక్కడికి పోయిన తర్వాత నువ్వు ఈ భూమి మీద వదిలిన తర్వాత అక్కడ చేయటానికి పని లేదు. నీ ఆశీర్వాదం రెట్టింపు కావడానికి అక్కడ నీ విజ్ఞాపన అవసరం లేదు.
నువ్వు అక్కడ ఈ దివారాత్రులు దేవుని ముఖం ముందు కూర్చొని ప్రార్థన చేయడానికి అక్కడ ప్రార్థన లేదు. మరి నువ్వు ఏది చేసినా నీ క్రియలు, మన పనులు ఎక్కడ చేయాలి? ఏమ్మా, భూమి మీద చేయాలి. భూమి మీద ఎక్కడ చేస్తావు? బజార్లో చేస్తావా? ఎక్కడ చేస్తావు భూమి మీద పనులు? అంటే దేవుని యొక్క గవినిలో ఉంది. దేవుని యొక్క గవిని సంఘం. సంఘం చెయ్యాలి. సంఘం ఏం కావాలి? క్షేమాభివృద్ధి కావాలి. ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి శిరస్సు అయినటువంటి ప్రభువే దానికి శిరస్సు. సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి దేవుడు మరి యాజకులను గాను, తర్వాత కాపర్లు గాను, తర్వాత పరిచారకులు గాను, తర్వాత ఆయన ఉపదేశకులుగా నియమించాడు. అయ్యా, ఇందులో నేను లేను అని నీకు బైబిల్లో ఉందని? బైబిల్లో ఈ ఎందుకున్నటువంటి ఈ పాత్రలో నేను లేనన్నా, నేను కాపర్లో లేను, సేవకుల్లో లేను, బోధకుల్లో లేను, పరిచారకులు, అడ్మినిస్ట్రేషన్లో లేను, దేంట్లో లేనన్నా అనే మాట నీ బైబిల్లో ఉందా? కానీ నీకు సంబంధం లేదా ఆ మాట? నువ్వు చెప్పేసరి మరి అక్కడప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఉండిదాన్ని చేస్తావా? దానికి బాధ్యులు ఎవరు? వాక్యం నీకు అన్వయించుకోవా? లేకపోతే నీకేమైనా సపరేట్ ఏమైనా బైబిల్ ఉందా? లేదు అయ్యా, నువ్వు లేవు లేదా తమ్ముడు, పలానాడు ఉండాలి, దాంట్లో అంగాలుగా చేతులుగా వాళ్ళు ఉండాలి, నీకేం పని లేదనందా? చాలామంది సంఘములు ఇటు దివిచేనుల కారణము ఏంటంటే, నాకేం లేదు అయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవాలయ్యా, నాకెవరు చెప్పాలయ్యా. దీనివల్ల ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమేదో బాధ్యత నుంచి తప్పుకుంటున్నాము, కానీ దానికంటే ఎక్కువైనటువంటి దేవుడు చెబుతున్నటువంటి పనిని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. ఎందుకంటే భూమి మీద మనం బ్రతికేటటువంటి కొద్ది కాలమే దేవుడు నీకు ఇచ్చినటువంటి పని చేయడానికి అవకాశం. ఏదైనా అది పరిచర్య అయినా, అది సువార్త అయినా, అది కట్టడాలైనా, మరి ఇంకా ఏదైనా సంఘము క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పడేటటువంటి పాటు ఎప్పుడు దాకా పడతా? వ్యవసాయం చేసేవాడు 300 రోజులు దున్నుతానే ఉంటాడా? యెషయా గ్రంథంలో ఉందా మాట? చెప్పండి మీరు. వ్యవసాయం చేసేవాడు వాడు దున్నే పనిలోనే ఉంటాడా? వాడికి దున్నితే ఏమి రాదు, వాడికి పంట రాదు. సల్లేవాడు 24 గంటలు జరుగుతూనే ఉంటాడా? వాడికి పనికి రాడు. మరి ఏం చేస్తాడు వ్యవసాయదారుడు? ఏం చేస్తాడు? దున్నే సమయంలోనే, వేసే సమయంలోనే విత్తనము వేస్తాడు. ఇప్పుడు నీకు ఏమొచ్చింది? ఇప్పుడు నీకు పంట వచ్చింది. అలానే ఎప్పుడు పొద్దాకలు ఇవ్వమంటారా? ఆ సంఘాలు వేరు, ఆ పాత్రలు వేరు. మనకేంటి? మన యొక్క దర్శనం ఏంటి? దేవుడు మనకి ఇచ్చిన వాటిల్లోనే మనం ఏం చేస్తాం చెప్పండి? మన పనులు మనం చేస్తాం. పొద్దాకలు ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర మీరు 24 గంటలు తీసుకురండి, 24 గంటలు తీసుకురండి నేను చెబుతున్నారా? చెప్పమంటారమ్మా? చెప్పండి అమ్మా. లేదు కదా. మరి అలాంటప్పుడు ఇది ఒక దేవుడు నీ కుటుంబానికి, నీతో దగ్గరగా ఉండడానికి, సహవాసంగా ఉండడానికి, దేవుడు మరలా తిరిగి నీకు ఏమైనా ఇవ్వటానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశముగా నువ్వు ఎప్పుడైనా తలంచేవా? నేను చెప్పండి. దాని నుంచి తప్పుకోవటానికి 100 మార్గాలు అన్వేషిస్తున్నామే. నువ్వు వారికి ఏమన్నా చేస్తాడా అక్కడ పనులు? లేకపోతే వారికి ఏమన్నా మనం పరిచయం చేస్తామా?